హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో అల్లం చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని అండ్ ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, 3 టమాటోని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవిగో బాగా ఫ్రై చేసుకొని బాగా చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత ఇలా నేను చింతపండు కూడా ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీలోకి మిక్స్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.